నవీన్ 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 ఇక్కడ నాగేంద్ర కుమార్ గారు. సార్ చాలా కష్టపడి చాలా వర్కౌట్లు చేసి చాలా హార్డ్ వర్క్తో ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తున్నారు రేపు. సో మీ హార్డ్ వర్క్ అంతా బాగా సక్సెస్ అవ్వాలని ఆల్రెడీ చిరంజీవి గారు ఆయన ఫంక్షన్లో చెప్పారు, ఈ సినిమా అన్ని సినిమాలు ఆడాలి, అదే రియల్ సంక్రాంతి అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో హిస్ బ్లెస్సింగ్స్ షుడ్ రియల్లీ వర్కౌట్ ఫర్ యూ. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు నీ ఇన్వాల్వ్మెంట్ స్టోరీ మేకింగ్లో రైట్ ఫ్రమ్ ది డే వన్ అన్ని సినిమాల్లోని నీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మోర్ సైడ్ ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో టీమ్ ఒకటి తయారయ్యారు, అందులో డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్, ఏ కంపోనెంట్. కానీ మీరు అందరూ సినిమాని ఇలా చేసేసుకోవాలని కథ రెడీ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ది డైరెక్టర్ హ్యాస్ కుడ్ రియల్లీ ప్లే స్పెషల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ తనదని సెపరేట్ మార్క్ కానీ సెపరేట్ ఆలోచన కానీ ఏముంటుంది అందులో? అంటే తన రైటింగ్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కదండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీ అందరూ కూడా ఉన్నారు కదా మరి నేను మారి మా కో రైటర్ చిన్మయ్ మేము ముగ్గురం కలిసి డెవలప్ చేసుకున్నాం. సో తన రైటింగ్లో తనకి ఆల్రెడీ క్యారెక్టర్ తనకే పట్టుంది ఇలా ఉండాలని. అండ్ దెన్ నా పర్ఫార్మెన్స్, ఇప్పుడు నేను రైటింగ్లో ఇన్వాల్వ్ ఉన్నా కూడా రేపు మానిటర్ మీద నేను యాక్ట్ చేసేటప్పుడు నేను జస్ట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి. సో నా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అది వాళ్ళ బాధ్యత కదా. సో ఆ సెన్స్లో డైరెక్షన్ అనేది ఒక ఎక్స్ట్రా స్కిల్ సెట్ అది. ఆ మూమెంట్లో ఇప్పుడు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, మేము అందరూ కరెక్ట్ మీటర్లో చేస్తున్నామా లేదా, సో అవన్నీ కూడా ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ కదా యాజ్ అ డైరెక్టర్. తర్వాత ఇప్పుడు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ టైంలో డే అండ్ నైట్ కష్టపడడంలో వచ్చిన ప్రాబ్లము కదా. అప్పుడు ఏదో డస్ట్లో ఏదో షూట్ చేసి అప్పటి నుంచి 1 month నుంచి కాఫ్ పోవట్లేదు. చెప్పండి. అదే ఇప్పుడు 5-6 సినిమాల రిలీజుల మధ్యలో మీ సినిమా పడుతోంది. ఓకే, సినిమా కథగా ఎంత మీరు బాగా చేసుకున్నా ఈ 5 సినిమాలని మధ్యలో ఇది ఎక్స్క్లూజివ్గా ఒక మంచి హిట్ అవ్వాలి అని అంటే హీరో స్టామినా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. హీరోవే లిఫ్ట్ చేయాలి కదా స్టోరీని, అందులో ఉండే పొటెన్షియల్ని ఏదైనా. డూ యూ రియల్లీ బిలీవ్ దట్ యూ కెన్ లిఫ్ట్ ఇట్ అబౌవ్ ది టాప్? నేను అసలు అలా స్టామినా అలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ నేను ఎప్పుడు నమ్మను. నేను నమ్మేది ఏంటంటే మన కథలో నమ్ముతాను. కథలో స్టామినా ఉంటే ఆ కథనే ఆడియన్స్లోకి వెళ్తుంది, ఆడియన్స్ దాన్ని లిఫ్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మనం తీసే ప్రోడక్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, మనం చెప్పే కథ, మనం చెప్పే సీన్స్ వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి, వాళ్ళని బోర్ కొట్టకుండా మనం కూర్చోబెడితే డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ నెక్స్ట్ షోకి పంపిస్తారనే నమ్మకం. అంటే అలా నవీన్ పోల్సెట్కి ఒక ఇమేజ్ ఉన్నది, ఒక ఐడెంటిటీ ఉన్నది, నవీన్ పోల్సెట్ని లవ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు అలా చెప్పలేరు కదా మీరు. నేను నాకు లవ్ చేసే ఆడియన్స్ కానీ నాకున్న ఇమేజ్ కానీ దానికి నేను చాలా చాలా గ్రేట్ఫుల్. ఇందాక నేను చెప్పినట్టు అమెరికాలో ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే వెంటనే టికెట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి. సో అలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు చాలా చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాను, ఇమోషనల్గా కూడా ఫీల్ అవుతాను. కానీ అలా అని చెప్పి నేను ఏమంటారు, నా ఫోకస్ ఎప్పుడు కథ మీదే. నా ఫోకస్ ఎప్పుడు ఏంటంటే మనం ఏం కథ చెప్తున్నాం, వాళ్ళని ఎలా కూర్చోబెడుతున్నాం. నేను నా స్టామినా ప్రకారం నేను ఈ సీన్ చేస్తాను లేదా వాళ్ళు చూడ్డానికి వస్తారు, అలాంటి థాట్ ప్రాసెస్ నా మైండ్లో ఉండవు. నా మైండ్లో ఉన్నదంతా ఈ కథని ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత ఎంగేజింగ్గా, మనకున్న కేపబిలిటీస్లో ఎంత బెస్ట్గా మనం చెప్పచ్చు. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఎంత వరకు హుక్ అవుతారు, వాళ్ళు దాన్ని ఎంత తీసుకెళ్తారు అనేది అది ఇంకా ఆడియన్స్. బట్ మీరు అన్నట్టు ఒక కాంపిటీషన్ పాయింట్ అనేది నిజమే. ఒక 4-5 సినిమాలు వస్తున్నప్పుడు సో ఇలాంటి టైంలో మా వర్డ్ ఆఫ్ మౌత్, మా సినిమాకి ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుందో దాన్ని బాగా ఆడియన్స్లోకి వెళ్ళేలాగా ఆడియన్స్ మెంబర్స్కి కానీ మీడియా మెంబర్స్ కానీ మేము డెఫినెట్గా మా తరఫు నుంచి అదొక రిక్వెస్ట్. సో ఏదైతే రేపు థియేటర్స్లో రియాక్షన్స్ ఉంటాయో అది ఎప్పుడైతే ఆడియన్స్ వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వరకు చేరేలాగా అందరూ ట్వీట్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తే డెఫినెట్గా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా ట్రాన్స్లేట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నాగేంద్ర కుమార్ గారు, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కదా? సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. నవీన్ గారు ఫైనల్ హాయ్ అండి. అమ్మాయి అక్కడ హాయ్ అండి. హాయ్ నవీన్ గారు, చెప్పండి. అయితే మీరు రైటింగ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చారులత క్యారెక్టర్ రాసేటప్పుడు ఆన్ టైం అక్కడ ఏదైనా రాసుకునేది రియల్ లైఫ్లో చారులత ఎవరైనా ఉన్నారా, అట్లాంటివి ఏవైనా రాసుకున్న సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు?
డెఫినెట్గా ఈ చారులత క్యారెక్టర్ అనేది రాసేటప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము, ఎందుకంటే చాలా చాలా ఫన్నీ క్యారెక్టర్. మీనాక్షి మీరు తను చూసిన సినిమాల్లో అంతవరకు ఎక్స్ప్లోర్ చేసిన కామెడీ యాంగిల్ నాకు ఎక్కడ కనపడలేదు. సో నేను తను కలిసినప్పుడు కూడా తనలో ఆల్రెడీ ఒక ఫన్నీ పర్సనాలిటీ ఉందని మేము గ్రహించాం. సో తన పర్సనాలిటీ ప్రకారము తన ఎనర్జీ లెవెల్స్ ప్రకారం కొన్ని మోడిఫికేషన్స్ చేశాము. బట్ చారులత అనే క్యారెక్టర్ ఆల్రెడీ సినిమాలో నేను ఇందాక చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ ఫన్నీ క్యారెక్టర్స్. సో చారులత అనేది కూడా చాలా మీరు ట్రైలర్లో కూడా చూస్తే తను కూడా ఒక చాలా కామెడీ టైమింగ్ కామెడీ యాంగిల్ ఉన్న క్యారెక్టర్. సో మాకు ఆన్ సెట్ ఏమంటారు ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. ఆన్ సెట్ ఒక సీన్ వస్తున్నప్పుడు ప్రతి యాక్టర్ తన బాడీ లాంగ్వేజ్ ప్రకారం చేస్తుంటారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం సీన్కి ఏది బెటర్గా వర్క్ అవుతుందని. సో అలా డెఫినెట్గా మీరు రాజు చారులత అనే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఈరోజు మేము టెస్ట్గా ఎవరికైనా చూపిస్తుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, అసలు ఇదంతా చాలా చాలా హిలేరియస్గా